వీడియోలో మనం ఇండికేటర్ ఏం చెప్తుంది కాన్సెప్ట్ తోటి వీడియో చేయడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 48,201 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ 22,490 రేంజ్లో నిఫ్టీ మాత్రం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిబొనాచి ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి అయితే మనమైతే వీడియో చూద్దాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి అయితే మనం చూద్దాం. ఇక్కడ ఈ ఇండికేటర్ కూడా ఒక బెటర్ ఇండికేటర్ అండి. ఇక్కడ దీని ప్రకారంగానైతే ఇంకా మార్కెట్ అనేది డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఓకే, ఫిబొనాచి ఏం చెప్తుందంటే కాన్సెప్ట్ మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి ఫిబొనాచి ప్రకారం మనం ఫాలో అయితే అయిదాం. ఫిబొనాచి ఏం చెప్తుంది అనేది ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటో ఫిబ్ రిప్లేస్మెంట్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడి వరకు అయితే మార్కెట్ 47,000. ఓకే ఫ్రెండ్స్, ఈ రేంజ్కి మాత్రం మార్కెట్ రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి అంటే ఎట్లీ మనం గురువారం వరకు 47,067 ఈ రేంజ్కి మాత్రం మార్కెట్ వస్తుందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, ఎంతవరకు కరెక్ట్ లేదని మాత్రం ఫర్దర్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మాత్రం ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 47,600కి మాత్రం మార్కెట్ రావడానికి లేదంటే 48,000కి మాత్రం మార్కెట్ రావడానికి ఛాన్సెస్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 48,000కి ఓకే, మనమైతే ఒకసారి చూద్దాం. ఇండికేషన్స్ ప్రకారంగా అయితే ఇంకా అది పుట్టు మాత్రం స్ట్రాంగ్గా చూపిస్తుంది. పుట్టుకు మాత్రం పుట్టు బయింగ్ ఇన్ డిప్లో ఏది బై చేసినా ప్రాఫిటబుల్ ఉంటుంది. అది మాత్రం పిఈ సైడ్ ఉంటే మాత్రం బెటర్ ఆపర్చునిటీ. పిఈని లోలో బై చేయండి. లోలో బై చేస్తే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ చెప్తుంది. ఓకే, ఎవరైనా కూడా 6 months మాత్రం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫర్దర్గా మాత్రం ట్రేడ్ అనేది చేసుకోండి. మీరు డైరెక్ట్ మాత్రం ట్రేడ్స్ మాత్రం తీసుకోకండి. ఎవరైతే 6 months పేపర్ ట్రేడ్ చేస్తారో తర్వాతనే ఫర్దర్గా మాత్రం ట్రేడింగ్ అనేది చేయండి. ఇక్కడ అయితే నేను 48,000కి మాత్రం ఇంకా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి నేనైతే ఈ రేంజ్కి రావడానికి అయితే ఛాన్సెస్ ఉందనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. ఇది ఇంకా 300 పాయింట్స్ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే, మార్కెట్లో ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నేనైతే నా పర్సనల్ కాదు, నేనైతే ఇండికేటర్ ఏం చెప్తుందో అదే మీకు చెప్తున్నాను. ఇది ఎలా ఏది డిప్లో బై చేసిన ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. కానీ ఏంటంటే పిఈ మాత్రం ఎక్కువ అంటే ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, ఫర్దర్ నెక్స్ట్ మనం నిఫ్టీ గురించి ఒకసారి చూద్దాం. నిఫ్టీ రేంజ్ ఏంటిది అనేది. నిఫ్టీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నిఫ్టీ అనేది ఇంకా ఎక్కువ ఫాలో అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 300 రేంజ్కి మాత్రం నిఫ్టీ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసలు కాల్ కంటే కూడా ఎవరైతే ఈ కాల్కు మాత్రం ఎలాంటి పొజిషన్స్ మాత్రం తీసుకోకపోవడం బెటర్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ రేంజ్కి పైకి వెళ్తే మాత్రమే 22,600 పైకి వెళ్తే మాత్రమే కాల్ స్ట్రాంగ్ అవుతుంది. అంతవరకు మాత్రం పిఏ స్ట్రాంగ్. 22,600 రేంజ్కి పైన ఉంటే మాత్రమే సిఈ స్ట్రాంగ్, లేదంటే మాత్రం కాల్ స్ట్రాంగ్గా ఉంటుందని ఇక్కడ ఇండికేషన్ చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే మీరు మాత్రం బయింగ్ ఇన్ డిప్ పిఈని బై చేయండి. ఎవరైతే ఈరోజు అబ్జర్వేషన్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో అసలు ఇండికేటర్ ఎంతవరకు కరెక్ట్ చేస్తుందో లేదనేది మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ అనుకుంటారో వాటిని కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎప్పుడైతే మనం టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటితో ఫర్దర్గా మన ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఇక్కడ రేంజ్ మాత్రం 22,300కి అయితే మార్కెట్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇదే రేంజ్లో మాత్రం ఈరోజు మార్కెట్ ఉండబోతుంది. 22,550 నుంచి వెళ్ళి 22,300 ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ లేదా అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.